ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేనెలా ఉన్నాను? పర్లేదు చెప్పండి. బాగున్నారు మేడం. నన్నిలా చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందేగా. మేడం అసలు ఎవరు మీరు? మీకు ఐశ్వర్యరాయ్ తెలుసా? తెలుసు. శిల్పా శెట్టి తెలుసు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి మేడం ఇది? ఐస్ క్రీమ్. ఇవి రోజ్ ఫ్లవర్స్ కదా మేడం? తెలుసు కదా, మరెందుకు అడిగారు? మీరు నాకెందుకు ఇస్తున్నారో అర్థం కాక. ఇదే కాదు, ముందు ముందు ఇంకా చాలా అర్థం కావు. ముందు ముందంటే? వెయిట్ చేయండి మాధవ్ గారు, మీకే తెలుస్తుంది. సరే ముందు తీసుకోండి. ఎందుకు మేడం? తీసుకోండి చెప్తాను, తీసుకోండి. ఐ లవ్ యూ. నాకు సిగ్గేస్తుంది మేడం. మొదటి చూపులోనే లవ్ పుడుతుందని సినిమాలో చూశాను, విన్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎలా? మీరు నాకు సడన్ గా ఐ లవ్ యూ చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో, మా వైఫ్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏడ్చినట్టే ఉంది. మేడం అంత ఎక్సైట్ అవ్వమాకండి, మీ హార్ట్ బ్రేక్ అవుతుందేమో. నేను చెప్పింది మీకు కాదు. మరి మీ గౌతమ్ సార్కి. గౌతమ్ సార్కా? అవును. మీరు షాక్ అయింది, సర్ప్రైజ్ అయింది చాలు, కానీ ముందు ఈ బొకేని గౌతమ్ గారికి ఇవ్వండి. నేను చెప్పిన ఆ మాటని చెప్పండి. ఏ మాట? అయ్యో మాధవ్ గారు, ఐ లవ్ యూ అని. మరింకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. దీన్ని ఎవరిచ్చారని అడిగితే నేనే ఇచ్చానని చెప్పండి. నేనే అంటే మీ పేరు? తనకు తెలిసిందే. అది కాదు మేడం. అయ్యో సార్, మీ ప్రశ్నల పరంపర ఆపి నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి మాధవ్ గారు, వెళ్ళండి. ఐ లవ్ యూ సార్. మాధవ్ గారు, నన్ను తర్వాత లవ్ చేద్దురు గాని నేను అడిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వకుండా ఏంటిది? ఐస్ క్రీమ్ సార్. అదేంటి మాధవ్ గారు, ఇది రోజ్ ఫ్లవర్స్ బొకే కదా? తెలుసు కదా,
మరెందుకు అడిగారు సార్? మాధవ్ గారు, ఏమైంది ఈరోజు మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఇదంతా ఏంటి? నేను స్టేషన్ నుంచి బయటికి వెళ్తుంటే సడన్ గా ఒక అమ్మాయి వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పి ఈ బొకే ఇవ్వమని చెప్పింది సార్. ఎవరు? మీకు ఐశ్వర్య రాయ్ తెలుసా? తెలుసు. శిల్పా శెట్టి? తెలుసు. వాళ్ళకి తనకి ఏ సంబంధం లేదని చెప్పింది సార్. కనీసం తన పేరైనా కనుక్కున్నావా? అడిగాను సార్. ఏమని చెప్పింది? మీకు తెలుసని చెప్పింది సార్. వాట్? ఏమంటున్నారు మీరు? అవును సార్, ఈ ముక్కు తప్ప నాకు తన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. డీటెయిల్స్ తెలుసుకోకుండా అలా ఎలా వస్తారండి? తప్పలేదు సార్. పోనీ తను ఎక్కడుంది? స్టేషన్ బయటే ఉంది సార్. పద. ఏది మాధవ్ గారు, ఇక్కడ ఎవరూ లేరు కదా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది సార్. ఇక్కడే ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత పని చేశారు మాధవ్ గారు. నేనేం చేశాను సార్? స్టేషన్కి వచ్చిన వాళ్ళని అలా మిస్ చేయొచ్చా? వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయి కావాలని ఇప్పుడు మిస్ అయిందేమో. ఎందుకంటావు? మీకు మిస్సెస్ కావాలనుకుంటుందేమో. మాధవ్ గారు అని మీకు చెప్పిందా? నేనంతే సార్. కొన్ని ఫేస్ రీడింగ్ని బట్టి తెలిసిపోతాయి. తనెవరో తెలీదు, తన పేరేంటో తెలీదు, కనీసం తను ఎలా ఉంటుందో అదైనా చెప్తావా? ఏంటి సార్ చాలా ఎక్సైట్ అవుతున్నారు? సారీ సార్, 1 minute సార్. తను ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్తాను. ఇలా ఉంటుంది సార్. అందంగా ఉన్నవే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అలా ఉంటుంది సార్ ఆ అమ్మాయి. వావ్, బ్యూటిఫుల్ మాధవ్ గారు. ఆ అమ్మాయిని చాలా అద్భుతంగా వర్ణించారు. మీ పాటతో ఆ అమ్మాయి అందానికే అందం వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఏమో అనుకున్నాను, మీలో గొప్ప రచయిత లక్షణాలున్నాయి. మీరు అనుకుంటే చాలా పెద్ద రైటర్ అవ్వచ్చు, ఆస్కార్ తీసుకునే లెవెల్కి వెళ్ళొచ్చు. సార్ అవును సార్, మీరన్నట్టు ఆస్కార్ అంత కాకపోయినా స్టార్ రైటర్ అవ్వాలనుకున్నాను. కానీ పోలీస్ స్టేషన్లో రైటర్ అయ్యాను. ఏం చేస్తాం, గ్రహచారం. ఇప్పుడు స్కూల్కొద్దు, ఆ రిపోర్ట్స్ తర్వాత తీసుకుందాము. లేదమ్మా, మేము రిపోర్ట్స్ చూడాలి. అది కాదమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనకు. సరే, మీకు కావాల్సింది రిపోర్ట్స్ అంతే కదా? అవును. సరే, నేను తెప్పిస్తానులే, సరేనా? రాణి, నువ్వు స్కూల్కి వెళ్ళి వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొనిరా. నువ్వేం కంగారు పడాల్సిన పనిలేదు. నువ్వు వచ్చేంత వరకు పిల్లల దగ్గర నేనుంటాను. మీ టీచర్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నాకు ఇస్తారా? ఏమో తెలీదక్కా. నువ్వైతే స్కూల్కి వెళ్ళమ్మా. వీళ్ళ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నీకేమని నేను చెప్తాను. సరే మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. పిల్లలు జాగ్రత్త. సరే.
స్వీటీ, నువ్వు కూడా నీకు కావాల్సింది తీసుకొని తిను. బాగుందా? నమస్తే సార్. నమస్తే. ఏంటి, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ కోసం వచ్చారా? మృణాలిని, అదేంటో చూడు. చెప్పండి. మీకు ఎంత ఫండ్ కావాలో చెప్పండి, మేడం చూసుకుంటారు. లేదు సార్, మేము అందుకోసం రాలేదు. మరేదైనా ఇనాగ్రేషన్కి నాన్నగారిని ఇన్వైట్ చేయడానికి వచ్చారా? కాదు సార్, ఒక కేసు పని మీద వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారి తప్పిటి వచ్చారా ఏంటి? ఇది ఎవరిలో తెలుసా మీకు? తెలుసు సార్, మృణాలిని మేడం స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాకుండా నేను స్టేషన్కి రావాలంటున్నావు? మేడం, మీ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏం కేసు? ఒక చిన్న కేసు ఫైల్ అయింది మేడం, దాని గురించి ఎంక్వైరీ చేయాలి. చూడు, సిటీలో బిగ్ షాట్స్ మీద రోజుకు 100 కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి. అందరినీ స్టేషన్కి తీసుకెళ్తావా? కొంతమంది ఏవేవో అర్థం పర్థం లేని కేసులు పెడుతుంటారు, కొంతమంది పాపులారిటీ కోసం ఫేక్ కేసులు పెడుతుంటారు. అంత మాత్రాన మీరింటికొచ్చి నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు? ఎంత ధైర్యం మీకు? మేడం, అది ఏయ్, చెబుతున్నారు కదా, అర్థం కదా, వెళ్ళండి. లేదు సార్, మేడం స్టేషన్కి రావాల్సిందే. మేడం స్టేషన్కి రాకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. చూడండి, ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. మర్యాదగా చెప్తున్నాను, ఇష్యూ కాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్, గౌతమ్ సార్ మేడంని ఖచ్చితంగా తీసుకుని రమ్మన్నారు సార్. తీసుకురండి అమ్మా. ఏయ్, వెనక్కెళ్ళండి. మేడం, మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే 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 ఏం చేస్తారు? ఏం చేస్తారు? గెట్ అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్! అవుట్! డ్రైవర్! మేడం, బండితే తక్కువ. వస్తాం సార్. మృణాలిని, ఏమైందండి? ఏమైంది మావయ్య? నీ కొడుకున్నాడు కదా, ద గ్రేట్ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ గౌతమ్, నా కూతుర్ని అరెస్ట్ చేయడానికి పోలీసుల్ని ఇంటికి పంపించాడు. హలో ఏసీపీ గారు,
నేనిప్పుడు మీ ఆఫీస్కే బయలుదేరానండి. ఎందుకు మేడం? ఏదైనా పనుందా? నేనే వచ్చేవాడిని కదా మేడం. లేదు, నేనే రావాలి. ఏమైంది మేడం? కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ మృణాల్ని గురించి మీకు తెలీదా? ఏం జరిగింది మేడం? ఎందుకు సీరియస్ అవుతున్నారు? నా ఈగోని టచ్ చేశారు మీరు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి పోలీసుల్ని పంపిస్తారు? సారీ మేడం, ఈ విషయం నాకు తెలీదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మీ ఆఫీస్ గడప తొక్కేలోపు నా ఇంటికి పోలీసుల్ని పంపించిన ఆ కన్సర్న్ ఆఫీసర్ నా ముందు ఉండాలి. ఓకే మేడం. సార్, దిస్ ఈస్ గౌతమ్ సార్. చెప్పండి సార్. ఎస్ సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. రాజుగారు. సార్ సార్ ఏసీపీ గారు ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మంటున్నారు. ఎందుకు సార్? ఏమో తెలీదు, వెళ్ళాక తెలుస్తుంది. చాలా సీరియస్గా ఉన్నారు. సరే, నేను వచ్చే వరకు మీరు స్టేషన్ చూసుకుంటూ ఉండండి, ఓకేనా? ఓకే సార్. కిందున్న మడుసులగా కోపాలు తెవలవో, పైనున్న సావేమో కిమ్మని పలకడు. తూకేటి కత్తుల కనికర మెరగవు, అంటుకున్న అగ్గిలోన ఆనవాలు మిగలవు. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. పచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. పిన్ని, స్కూల్ దగ్గర ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని భయపెట్టాడు. ఆడే వీడు. పక్కకు తప్పుకోండి. ఏయ్, అరవకు. అరిచావంటే మళ్ళీ అరవడానికి నువ్వుండవు. భయంగా ఉందా? మరి ఆ ఝాన్సీకి పిల్లలకి నేనంటే భయం లేదేంటి? తెల్లారేసరికల్లా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదు కదా. పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్. మీరు నా మాట తప్పారు గాని నేను నా మాట తప్పను. కాకపోతే కొంచెం చేంజ్. ఆ ఝాన్సీ పిల్లల కంటే ముందు నిన్ను పైకి పంపిస్తాను. ఏయ్! బాబాయ్, కొంచెం త్వరగా పోనివ్వండి.
రాణి ఏమైంది? ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? అదే 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 ఆ రౌడీ నన్ను స్కూల్ దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు. రాణి, నువ్వేం భయపడకు. వాడు పారిపోయినట్టున్నాడు. బాబాయ్, కొంచెం వాటర్ ఇస్తారా? తాగు. థ్యాంక్స్ అండి. రాణి, పద ఇంటికి వెళ్దాం. మేడం, రౌడీల్ని పురమాయించి పిల్లల్ని భయపెట్టారని ఝాన్సీ గారి అభియోగం. అది అభియోగం మాత్రమే. లేదు మేడం, పిల్లలు ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాళ్ళని పంపించడానికి మీరే అలా చేస్తున్నారంట. అది పచ్చి అబద్ధం. ఏది? పిల్లలు ఇంట్లో ఉండటం ఇష్టం లేదనేదా? చూడండి గౌతమ్ గారు, ఇష్టాలను బట్టి నేరం ఆరోపించకూడదు. లేదు మేడం, ఝాన్సీ గారు మిమ్మల్ని చాలా బలంగా అనుమానిస్తున్నారు. ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా సిల్లీ క్వశ్చన్స్ అడక్కండి. ఓకే మేడం, ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మీరెక్కడున్నారు? ఏ ఇన్సిడెంట్? అదే మేడం, ఝాన్సీ మీద జరిగిన అటాక్. ఝాన్సీ మీద జరిగిన అటాకా? పిల్లల మీద జరిగిన అటాకా? ఐ మీన్ పిల్లల మీద జరిగిన అటాక్. సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి సిన్సియర్ ఎస్ఐ గారు. చెప్పండి, ఆ రోజు ఎక్కడున్నారు? చూడండి గౌతమ్ గారు, మీ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా క్రిస్పీగా ఉంటే నేను క్రిస్పీగా ఆన్సర్ ఇస్తాను. అంతేగాని ఆ రోజు అంటే ఆ రోజులో 24 గంటలు. 24 గంటల్లో ఈ మృణాల్ని స్కెడ్యూల్ చాలానే ఉంటుంది. 1 గంట ఆఫీస్లో ఉండొచ్చు, 1 గంట క్లయింట్తో మీటింగ్లో ఉండొచ్చు, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఓకే, గాట్ ఇట్? మీరు స్పెసిఫిక్గా ఒక టైం అడిగితే ఆ టైంలో ఎక్కడున్నానో చెప్తాను. ఈవినింగ్ 4:30 టైంలో ఎక్కడున్నారు? ఐ థింక్ నా ఆఫీస్లోనే. ఆ టైంకి ఏం చేశారో గుర్తుందా? మీరిప్పుడు స్టేషన్లో ఏం చేస్తున్నారు? నా డ్యూటీ చేస్తున్నాను. అలాగే నేను కూడా నా పని చేసుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇక్కడ కానిస్టేబుల్స్ ఎలా ఉంటారో నాకు నా అసిస్టెంట్స్ అలాగే ఉంటారు. ఓకే, చూడండి ఎస్ఐ గారు, మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు అడిగిన క్వశ్చన్స్ కన్నా నా దగ్గర ఆన్సర్స్ ఎక్కువగానే ఉంటాయి. నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఉపయోగం లేదు.
ఖాళీ డబ్బాలో చేయి పెట్టి ఎంతసేపు వెతికినా ఏమీ దొరకదు కదా. అలాగే ఈ ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. గత వారం రోజులుగా మీరు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవన్నీ మీరు మాట్లాడిన ఫోన్ నంబర్స్. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu సార్ ఏమైంది మాధవ్ గారు? సార్ ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది సార్. ఆ అమ్మాయి అంటే ఏ అమ్మాయి? అదే సార్, ఫ్లవర్ బుకే ఐ లవ్ యూ నాతో చెప్పింది కదా ఆ అమ్మాయి. మళ్ళీ ఎందుకు వచ్చింది? కంప్లైంట్ ఇవ్వడానికి సార్. ఎవరి మీద? మీ మీదే. మాధవ్ గారు నిజం సార్, కావాలంటే చూడండి, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? బయటికి వెళ్ళింది సార్, మీకు ఎదురై ఉంటుంది. ఇక్కడెవరూ లేరు కదా? మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది సార్. ఆ అమ్మాయి ఎవరో పోలీసుల మీద ప్రాక్టికల్ జోక్స్ వేస్తుంది. పాపం మీతోనే తను దాగుడు మూతలు ఆడాలనుకుంటుందేమో. కానీ మీ గురించి తనకి తెలియదు కదా సార్. అంటే నీ ఉద్దేశం? సారీ సార్, నా మాటలేం పట్టించుకోకండి. మీరు కూడా తన గురించి పట్టించుకోకండి. మరి తన కంప్లైంట్? మాధవ్ గారు చెప్తున్నాను కదా, తనేదో ఆట పట్టిస్తుందని. ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నమస్కారం అమ్మా. నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి, ఏమైంది? నా పేరు లత. నేను బస్తీలో ఉంటాను. కొన్ని సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి పడక విడాకులు తీసుకున్నాం. అప్పుడు కోర్టు ప్రతి నెల నాకు భరణం ఇవ్వాలని ఆయనకు చెప్పింది. కానీ ఆయన కొన్ని నెలల నుండి నాకు భరణం ఇవ్వట్లేదు. ఆయనకి డబ్బు సర్దుబాటు కాలేదేమో, ఆయన తర్వాత ఇస్తాడు. ఇంకొక నెల వెయిట్ చేసి చూడండి. అప్పుడు కూడా ఇవ్వకపోతే మనం యాక్షన్ తీసుకుందాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, కానీ ఇవ్వడం లేదు. అడగడానికి వెళ్తే కొట్టాడు. చూడమ్మా, ఈ దెబ్బలన్నీ అవే. అమ్మా, పైసా లేని బతుకు ముందుకు సాగడం లేదు. దినదినం నా బతుకు గండంగా ఉంది. మీరే నాకు న్యాయం చేయాలమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా, మీరలా మాట్లాడకూడదు. నా పని మీలాంటి వాళ్ళకి న్యాయం చేయడం. ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను. సరే, మీ మాజీ భర్త డీటెయిల్స్ చెప్పండి. తన పేరు చందు. మీరేం దిగులు పెట్టుకోకండి. నేను ఈరోజే కేసు ఫైల్ చేస్తాను. రేపే మీ మాజీ భర్తకు కోర్టు నుంచి నోటీస్ వెళ్తుంది. మీకు రావాల్సిన డబ్బులు వెంటనే వస్తాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక ఆడదని కూడా చూడకుండా మిమ్మల్ని కొడతాడా? అసలు తనకి బుద్ధి లేదా? లేదంటే తాను ఏం చేసినా ఎవరు ఏం చేయలేరని ధైర్యమా? అమ్మా, మీరేం బాధపడకండి.
తనకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను. మిమ్మల్ని కొట్టినందుకు అతని మీద కేసు కూడా పెడదాం. కేసులవి వద్దమ్మా. అతని నుంచి నాకు డబ్బులు ఇప్పిస్తే చాలమ్మా. తనకి భయపడుతున్నారా? మీ వెనక నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండి కేసు పెట్టండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అమ్మా, ఆయన శిక్షించాలని నా ఉద్దేశం కాదు. నాకు న్యాయం జరిగితే చాలు. అతనికి శిక్ష పడితేనే భయం ఉంటుంది. మీకు న్యాయం జరుగుతుంది. నన్ను క్షమించమ్మా. ఈ కేసులు కాకుండా మీరే ఆయనకు 4 మాటలు చెప్పి ఇంకోసారి ఇలా జరగకుండా బుద్ధి చెప్పండమ్మా. సరే, మీ ఇష్టమేనమ్మా. అమ్మా, మీకు ఫీజు ఇచ్చుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏమీ అనుకోకుండా ఇది తీసుకొని నన్ను కాపాడండమ్మా. అరే, ఈ తాళిబొట్టు మీ దగ్గరే ఉంచుకోండి. తీసుకోండమ్మా. నాకేమీ మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకొక 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది. అదేంటమ్మా? అవునమ్మా, ఈ కేసుకి నా ఫీజు అంతే. చాలా సంతోషమమ్మా. మీరేం కంగారు పడకండి. ధైర్యంగా ఉండండి. నేను చూసుకుంటాను. సరేనమ్మా, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఏంటిలా వచ్చారు? ఒక కేసు ఫైల్ చేయాలి మేడం. చెప్పండి. తరతరాలుగా వస్తున్న నా ఇంటిని ఒకడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అవునా? అయినా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా? నా దగ్గర ఉన్నట్టే వాడు కూడా ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేయించుకున్నాడు మేడం. ఆఫీసుల చుట్టూ తిరిగితే అవి కూడా ఒరిజినల్ అంటున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. సరే, కేస్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి మేడం. మ్. ఇవిగోండి మేడం. ఓకే అండి, నేను వెంటనే అతని మీద కేసు వేస్తాను. మేడం, మీ ఫీజు 10 రూపాయలే కదా? కాదు, 10,000. సరే మేడం, అలాగే మేడం. తీసుకోండి మేడం. సరే, నేను కేస్ డీటెయిల్స్ అన్ని స్టడీ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకే మేడం. మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. అదేంటక్క, ఇతని దగ్గర 10,000 తీసుకున్నావు, ఆమె దగ్గర 10 రూపాయలు తీసుకున్నావు? ఈ ఝాన్సీ అందరిలా కాదు రాణి. అందరూ కేసుని బట్టి ఫీజు వసూలు చేస్తారు. నేను క్లయింట్ స్థాయిని బట్టి తీసుకుంటాను. అయినా మన పోరాటం డబ్బు కోసం కాదు, అందరికీ న్యాయం జరిపించాలి. ముఖ్యంగా పేదవాళ్ళకి. 10 రూపాయలు కూడా తీసుకోకుండా ఫ్రీగా చేయొచ్చు కదా, ఇంకా బాగుంటుంది. అలా చెయ్యొచ్చు, కానీ ఫ్రీగా చేయించుకున్నావనే గిల్ట్ ఫీలింగ్ వాళ్ళకు ఉండకూడదు. అందుకే ఆ 10 రూపాయలు తీసుకుంటున్నాను. అంటే నువ్వు పేదవాళ్ళకి 10 రూపాయల లాయర్ అన్నమాట. అంతే మరి. డబ్బులిచ్చే పొజిషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజు, లేని వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుని బ్యాలెన్స్ చేయాలి. నువ్వు చాలా గ్రేట్ అక్క, చాలా మంచిదానివి. హలో దేవి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. సరే, నువ్వు వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్న వాడి ఇంటికి వచ్చేయ్. సరే మేడం. పదండి, వెళ్దాం.
దేవి వచ్చావా? వెరీ గుడ్. లోపలికి వెళ్దాం. మా వెనకాలే కాకుండా నువ్వు ఆ పక్కకుండు. మేం పిలిచినప్పుడు రా, సరేనా? మేడం పదండి. హలో మిస్టర్, ఇదేనా నీ పని? ఇలా తాగడం, తినడం, తిరగడం, ఆడపిల్లలు ఉసురు పోసుకోవడం, ఇదేనా నీ బతుకు? ఎందుకు కొట్టావు తనని? నా ఇష్టం. మందు కొట్టాలనిపిస్తే మందు కొడతాను, దాన్ని కొట్టాలనిపిస్తే దాన్ని కొడతాను. తనకి నిన్ను కొట్టాలనిపిస్తే కొట్టమంటావా? అంత సీన్ లేదు. ఏవయ్యో, మేడం గారితో సరిగ్గా మాట్లాడు. ఏంటే నోరు లేస్తుందేంటి? ఏయ్, ఒంటి మీద చెయ్యి పడ్డా మాట జారినా గాని మర్యాదగా ఉండదు. ఏంటే నీ ధైర్యం? ఎవతన వెంటేసుకొచ్చి భయపడితే డబ్బులు ఇస్తాననుకుంటున్నావా? ఎవతవే నువ్వు? దాన్ని కొడితే నీకంటే నొప్పి, అయినా నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు. నువ్వేమైనా కర్తవ్యం సినిమాలో విజయశాంతిని అనుకుంటున్నావా? ఏయ్, నన్నే కొడతావా? ఆగవయ్యా నువ్వు. మేడం గారెవరో తెలుసా? లీడింగ్ లాయర్ ఝాన్సీ గారు. కోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? నీకేదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీకు కోర్టు పోలీసులంటే అస్సలు భయం లేనట్టుంది. నేను తలుచుకుంటే నువ్వెప్పటికీ బయటికి రాకుండా జైల్లో కూర్చోపెట్టిస్తాను. నీ గురించి నేను ఎంక్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్నాను. నువ్వు తనని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు. పాపం ఈ పిచ్చిది నిన్ను నమ్మి తన పేరు మీదున్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని కూడా నీ పేరు మీదకి రాసిచ్చింది. నీ అవసరం తీరిపోగానే తనకి విడాకులిచ్చి తరిమేశావు. ఇప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని తనని కూడా మోసం చేయడానికి ప్రిపేర్ అయ్యావు. అదేం లేదు మేడం, నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. దేవి, తానెవరో నీకు తెలుసా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావురా కుక్క? మేడం, ఇలాంటి బుద్ధి లేని గాడిదలకి తప్పకుండా శిక్ష పడేలా చేయండి. ఈ అమ్మాయి పేరు మానస. వైశాలి, కరుణ. చూసావుగా, నీ మోసాలకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు నా దగ్గరున్నాయి. తనకి భరణం ఇవ్వమని కోర్టు తీర్పిచ్చినా నువ్వివ్వనందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, తన మీద నువ్వు చేయి చేసుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద, ఆడపిల్లల్ని ప్రేమ పెళ్లి అంటూ మోసం చేస్తున్నందుకు చీటింగ్, డిస్ఆనెస్ట్ ని కూడా యాడ్ చేసి సెక్షన్ బిఎన్ఎస్ 420, సెక్షన్ బిఎన్ఎస్ 307 కింద కేసు బుక్ చేసి నిన్ను పర్మనెంట్ గా జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను. ఇప్పుడే నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళొచ్చి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మేడం వద్దు మేడం. కోర్టు, పోలీస్ స్టేషన్ అంటూ అతన్ని ఏం చేయకండి మేడం. ప్లీజ్ మేడం, అతన్ని వదిలేయండి మేడం. చూసావా, ఇప్పటికైనా తన మనసేంటో అర్థం అవుతుందా? నువ్వు తనని కాదు అనుకున్నా, తన మీద చేయి చేసుకున్నా, తను మాత్రం నీ మీద జాలి చూపిస్తుంది. ఆడదాని మనసంటే అదే. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మీ మీద ఎప్పుడూ కక్ష సాధింపులు తీర్చుకోవాలనుకోరు. మేడం
ప్లీజ్ మేడం, దయచేసి నా మీద కేసు పెట్టకండి. ఇంకోసారి అలా చేయను మేడం. మీరేం చెప్తే అది చేస్తాను మేడం. ఓకే, నీ మీద నేను కేసు పెట్టకూడదు అంటే అన్యాయంగా నువ్వు తన దగ్గర నుంచి లాక్కున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మళ్ళీ తనకే రాసిస్తే నేను కేసు పెట్టను. అలాగే మేడం, ఇప్పుడే రాసిస్తాను. ఇవ్వండి మేడం, ఇవ్వండి. చూడమ్మా, ప్రతి నెల ఇతని చుట్టూ తిరిగి డబ్బుల కోసం ప్రాధాయపడాల్సిన అవసరం మీకింక లేదు. మీ ఆస్తి మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇక నుంచి మీ కాళ్ళ మీద మీరు సంతోషంగా బతకండి. చాలా సంతోషం మేడం. దేవి, ఈ కాలంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ముక్కు మొహం తెలియని వాడు 4 మాయమాటలు చెప్తే నమ్మకూడదు. నమ్మితే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. చూడు, మళ్ళీ లత దగ్గరికి వెళ్ళి బెదిరించడాలు, కొట్టడాలు లాంటివి, ప్రేమ పెళ్లి అంటూ మరో అమ్మాయి చుట్టూ తిరగడాలు లాంటివి ఏవైనా చేసావనుకో. లేదు మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను మేడం. ధనంజయ్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మరుగున పడిపోయిన అసలు నిజాలు తెలుసుకున్నప్పుడే బంధాలు గట్టిపడతాయి, సమస్యలు తీరుతాయి. అలా మౌనంగా ఉన్నాయుట్రా? నాన్నా, ఎవరు నీకు తాతయ్య? ఎవరు? మీరు అలా పిలుస్తుంటే నా చెవుల్లో సీసం పోసినట్టుంది. రే ధనంజయ్, నాన్న మీరు గదిలోకి వెళ్ళండమ్మా. ఏంటన్నయ్యా, నీ గొంతులో జాలి కనిపిస్తుంది? ఆ ఝాన్సీ వదిన గౌతమ్లని మార్చేసినట్టు నిన్ను కూడా మార్చేసిందా? ఇన్నాళ్ళు నీ కళ్ళల్లో కోపం, పంతం కనిపించేవి. కానిప్పుడు ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుందే. అంటే పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నావా? మృణాల్ని, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమన్నారని అలా క్వశ్చన్ చేస్తున్నావు? కన్ఫర్మేషన్ కోసం వదినా. కన్ఫ్యూజన్లో ఉండడం కంటే కన్ఫర్మేషన్ తీసుకోవడం బెటర్ కదా. ఈ ఇంట్లో మా నాన్న చెప్పిందే వేదం. ఆయన గీసిన గీత లక్ష్మణ రేఖతో సమానం. ఎవ్వరూ దాన్ని దాటే సాహసం కూడా చెయ్యరు. కానీ
కొంతమంది మా నాన్న గీసిన గీతలు బంధాల మధ్య బంధుత్వాల మధ్య అడ్డుగోడగా ఉంటున్నాయని ఫీల్ అవుతున్నారు. ఆ గీత దాటడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఈ పిల్లలు ఈ ఇంటి వారసులుగా చలామణి అయ్యే అర్హత లేదని మేమంటుంటే కొంతమంది వాళ్లపై ప్రేమలు ఒలకపోయాలని ప్రయత్నిస్తున్నారు. ఏమో, మా అన్నయ్య మనసుని కూడా ఎవరైనా మార్చారేమో, ఎవరికి తెలుసు. మృణాలిని, వీడు నా కొడుకు. వీడిని ప్రశ్నించినా తక్కువ చేసి మాట్లాడినా బాగుండదు. డాడ్, నేను చెప్పేది వీడి ప్రపంచం నేనే, నా ప్రపంచం కూడా వీడే. ధనుంజయ్ ఎప్పుడూ కూడా ఈ సోమేశ్వరరావుని బాధపెట్టే పని చెయ్యడు. అది నా నమ్మకమే కాదు, నిజం. ఈ ధనుంజయ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అది నన్నన్నట్టే. ధనుంజయ్ సోమేశ్వరరావులు వేరు కాదు, ఒక్కటే. నా పెద్ద కొడుకు విషయంలో క్లారిటీ, కన్ఫర్మేషన్ అంటూ నీ లాయర్ తెలివితేటలు చూపించాలనుకుంటే కూతురు అని కూడా చూడను. ధనుంజయ్కి సారీ చెప్పు. డాడ్, సారీ చెప్పమంటున్నాను కదా. అన్నయ్య, సారీ. తాతయ్య, టైం అవుతుంది, సైన్ చేయండి. నన్ను పెట్టమంటారా? ఆటోగ్రాఫ్ పెట్టినట్టు పెట్టేస్తా. మీరుండండి. అయినా సంతకం పెట్టాల్సింది పేరెంట్స్ కదా. మీ పేరెంట్స్ లేరు కదా, ఇంకా సంతకాలు ఎందుకు? మేము అనాథలమని రాసుకోండి, వెళ్ళండి. మృణాల్ని, పిల్లలతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నువ్వన్నా సైన్ చేయమ్మా, ప్లీజ్ అమ్మా. కమలా, చిన్న సంతకమే కదా అని నేను పెట్టిన హద్దుల్ని చెరిపోయొద్దు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ అమ్మా నాన్నల మీదున్న కోపం పిల్లల మీద చూపించడం ఏంటి మావయ్య గారు? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయన్నట్లు వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరైనా తప్పు చేసే ముందు వాళ్ళ వెనక ఒక కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబానికి పరువు ప్రతిష్టలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబాన్ని కాదనుకుని గడప దాటితే వాళ్ళకు కానీ, వాళ్ళకు పుట్టిన పిల్లలకు కానీ ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధము ఉండదని ఈ పిల్లల్ని చూస్తే సమాజానికి అర్థం కావాలి. వాళ్ళు చనిపోయినంత మాత్రాన వాళ్ళు చేసిన గాయాలు మానవు కదా కమలా. అది గుర్తుంచుకొని నడుచుకో. బిగ్ తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన సైన్ చేయమని చెప్పండి తాతయ్య. మీరు చెప్తేనే వీళ్ళు సైన్ చేస్తారు. మీరు మా డాడీకి డాడీయే కదా, మీరు మా డాడీకి మమ్మీయే కదా, మీరు మా డాడీకి తాతయ్య కదా, మరెందుకు మా మీద అరుస్తున్నారు? మమ్మల్ని దూరం చెయ్యకండి తాతయ్య.
మీకు చెప్పిన అర్థం కాదు. నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. లేదు, మేం వెళ్ళాం. సైన్ పెట్టే వరకు ఇక్కడే ఉంటాం. రేయ్, చెబితే అర్థం కదా? ధనుంజయ్, ఏంట్రా ఇది? వాడు చేసిన తప్పులకు మనం ఎందుకు బాధ్యులు అవ్వాలరా? కోర్టులు, సెక్షన్లు ఇవన్నీ ఆధారాలుగా చూస్తాయి. కానీ మనం మనుషులం. వాడి వల్ల మనం పడ్డ మనోవేదన ఎప్పటికీ మర్చిపోలేం. కోర్టు ద్వారానే వీళ్ళు ఇంట్లోకి వచ్చారు, కానీ మన మనసులోకి ఎప్పటికీ రారు. మేమేం తప్పు చేశాం తాతయ్య? మిమ్మల్ని కన్నవాళ్ళు చేశారు తప్పు. స్వీటీ, వంశీ, పదండి వెళ్దాం. ఝాన్సీ, పిల్లల్ని మాకు దగ్గర చేయాలని ప్రసాదాలు పంపించటాలు, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ చేయమని పంపించటాలు, ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకో. మేము ఈ జన్మలో వీళ్ళని యాక్సెప్ట్ చేయం. సార్, నేను వయసులో మీకన్నా చిన్నదాన్ని. జీవితంలో మీ అంత అనుభవం లేకపోవచ్చు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి సార్.